ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం నిధులు ఇవ్వాలని కోరనున్నారు. ఇందులో భాగంగా సీఎం చంద్రబాబు ఒకే రోజు 7 మంత్రులతో భేటీ కాబోతున్నారు. రేపు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కేంద్ర మంత్రులతో భేటీ అవుతారు. అదే రోజు ఏపీకి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు పలువురు పారిశ్రామికవేత్తలతో కూడా సీఎం భేటీ కానున్నారు. 24న భారత మండపంలో జరిగే నీతి ఆయోగ్ 10వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. ఈ పర్యటనలోనే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను సీఎం చంద్రబాబు ఎల్లుండి కలుస్తారు. గోదావరి బనకచెర్ల ఎత్తిపోతల పథకానికి సంబంధించిన ఫ్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్ను ఆమెకు అందిస్తారు. బనకచెర్ల పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని మరోసారి కోరనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ రవి. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 12 గంటల ప్రాంతంలో కూడా ఆయన నివాసం నుంచి కూడా నేరుగా సచివాలయం చేరుకుంటారు. సచివాలయంలో కొన్ని శాఖలపై ఈ సీఎం చంద్రబాబు నాయుడు కూడా సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. దాని తర్వాత కూడా ఆయన సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. ఆయన విజయవాడ గుండవల్లి నివాసం నుంచి సాయంత్రం ప్రత్యేక హెలికాప్టర్లు కూడా ఆయన విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకుంటూ సాయంత్రం 5:50 కూడా అక్కడ ఎయిర్పోర్ట్ చేరుకుంటూ దాని తర్వాత నుంచి 6 గంటల ప్రాంతంలో విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి సీఎం చంద్రబాబు నాయుడు బయలుదేరి వెళ్తారు. అక్కడ 8:10 కూడా ఆయన ఢిల్లీకి చేరుకుంటారు. దాని తర్వాత రాత్రి జన్పథ్ లో న్యూఢిల్లీలోని జన్పథ్ లో సీఎం అధికారిక నివాసం కూడా అక్కడ ఆయన బస చేస్తారు. దాని తర్వాత రేపు ఎల్లుండి అంటే 2 రోజుల పాటు కూడా ఆయన సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో గడపబోతున్నారు. ఆయన ఎల్లుండి పలువురు కేంద్ర మంత్రులతో కూడా దాదాపు 7 మంది కేంద్ర మంత్రులతో ఇప్పటికే ఆయన భేటీ అయ్యేందుకు కూడా షెడ్యూల్ ఖరారైంది. ఇందులో భాగంగా ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలు అలాగే అభివృద్ధి కార్యక్రమాలపైన కూడా ఆయనకు నిధులు తదితర అంశాలపైన కూడా కేంద్ర మంత్రితో చర్చించే అవకాశం ఉంటుంది. ఇందులో భాగంగానే ఆయన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంటుంది. బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఒక డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్ కూడా అతను నిర్మలా సీతారామన్కు ఇచ్చే అవకాశం ఉంటుంది. దీనికి కేంద్ర అంగీకారం ఇచ్చేలా కూడా అతను కేంద్ర మంత్రి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా సంప్రదింపులు జరిపే అవకాశం ఉంటుంది. దాని తర్వాత కూడా ఇతర కేంద్ర మంత్రులతో కూడా ఆయన సమావేశం కాబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కూడా కేంద్ర మంత్రులతో చర్చించి ఇక్కడ వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని చెప్పి మరోసారి కోరే అంశం ఉంటుంది. అలాగే ప్రధానంగా చూసుకుంటే కొందరు పారిశ్రామికవేత్తలతో కూడా రేపు సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. జాతీయ అంతర్జాతీయ పరిశ్రమల సంస్థల ప్రతినిధులతో కూడా సీఎం ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విధంగా కూడా వాళ్ళను మరోసారి కూడా సంప్రదింపులు చేసే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో జరుగుతున్న పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న వివిధ పాలసీలపైన కూడా వాళ్ళతో చర్చించి ఇక్కడ పెట్టుబడులు పెట్టే విధంగా కూడా వాళ్ళతో చర్చించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఎల్లుండి అంటే 24వ తారీఖు కూడా ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ పాలక మండలి భేటీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు హాజరు కాబోతున్నాడు. అక్కడ ఢిల్లీలో జరిగే ఏదైతే ఈ నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో కూడా ప్రధానమంత్రితో పాటు ఇతర సభ్యులు కూడా పాల్గొంటారు. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేకంగా పాల్గొంటారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై కూడా ఆయన నీతి ఆయోగ్ ద్వారా కూడా మరోసారి ఆ వేదిక పైన కూడా చర్చించే అవకాశం ఉంటుంది. సీఎం చంద్రబాబు నాయుడు నీతి ఆయోగ్ సమావేశం కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఆయన ఎల్లుండి అంటే 24వ తేదీకు ఈవినింగ్ సాయంత్రం ఢిల్లీ నుంచి కూడా ప్రత్యేక విమానంలో తిరిగి ఆయన కుప్పంకు బయలుదేరి వెళ్తారు. కుప్పంలో తర్వాత అక్కడ జరిగే ఆయన సొంత ఇంటి నిర్మాణం చేపట్టారు సీఎం చంద్రబాబు నాయుడు. ఆ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో కూడా ఆయన సీఎంతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా పాల్గొనే అవకాశం ఉంటుంది. రవి. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.